రాజ్యాంగానికి ప్రత్యేకమైనటువంటి అనుబంధ పీఠికలుగా ప్రత్యేకమైనటువంటి వర్గాల కోసం ప్రత్యేకమైనటువంటి అంశాలతో న్యాయ సమీక్షాధికార పరిధి నుండి మినహాయింపబడినటువంటి ఒక విభాగాన్ని మనం షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఉంటాయి. భావి భారత రాజ్యాంగానికి అనుబంధ పీఠికలుగా ప్రత్యేకమైనటువంటి వర్గాల కోసం ప్రత్యేకమైనటువంటి అంశాలతో న్యాయ సమీక్షాధికార పరిధి నుండి మినహాయింపబడినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే షెడ్యూల్డ్కు న్యాయ సమీక్షాధికారం వర్తిస్తుందా అంటే ఇంతకుముందు వర్తించదు. ప్రస్తుతానికి షెడ్యూల్స్ కూడా న్యాయ సమీక్షాధికార పరిధికి లోబడి మాత్రమే ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే భారత పార్లమెంటు మాత్రమే రూపొందించగలిగి, భారత పార్లమెంటు మాత్రమే సవరించగలిగి, భారత పార్లమెంటు మాత్రమే రద్దు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం షెడ్యూల్ అంటాం. వాస్తవంగా పార్లమెంటుకు ఉన్నటువంటి విచక్షణాధికార పరిధికి లోబడి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం షెడ్యూల్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే భారత పార్లమెంటు మాత్రమే అన్నాను. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసనాధికారాలు కలిగినటువంటి సంస్థ, మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారాలు కలిగినటువంటి సంస్థ ఏది అంటే భారత పార్లమెంటు. కాబట్టి భారత పార్లమెంటు మాత్రమే రూపొందించగలిగి, భారత పార్లమెంటు మాత్రమే సవరించగలిగి, భారత పార్లమెంటు మాత్రమే రద్దు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా అన్నాను. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనం తీసుకున్నటువంటి మొత్తం ఆర్టికల్స్ 321, 10 షెడ్యూల్స్. ఎందుకు 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి మాత్రమే మనం 10 రకాల షెడ్యూల్స్ స్వీకరించడం జరిగింది అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. బ్రిటిషర్స్ మన భారతదేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి రూపొందించబడినటువంటి అనేక రకాల చట్టాలలో మన భారతదేశ ప్రజానీకానికి అనేక రకాలుగా మేలు ప్రయోజనాలు అందించినటువంటి ఏకైక చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టం. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ఎక్కువ అంశాలను మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి మొత్తం షెడ్యూల్స్ ఎన్ని అంటే 10 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి కొత్తల్లో అంటే మన భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. ఇలా ప్రారంభమైనటువంటి కొత్తల్లో మనకు ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 8 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 12 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి నాన్న. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్వీకరించినటువంటి షెడ్యూల్స్ ఎన్ని అంటే 10. అలానే రాజ్యాంగం ప్రారంభంలో మనకు ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ ఎన్ని అంటే 8. అలానే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో అందుబాటులో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య ఎన్ని అంటే 12. అయితే చూడానా 1951 సంవత్సరంలో చేసినటువంటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణల కోసం 9వ షెడ్యూలును అదనంగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత 1985 సంవత్సరంలో రూపొందించినటువంటి 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించి దీన్ని 11వ షెడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1992 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి అనేటటువంటి సదుద్దేశంతో 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ 73 ద్వారా 11, 74 ద్వారా 12 అనేటటువంటి షెడ్యూల్ను మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మొదటి షెడ్యూల్ జనరల్ గా మన భారతదేశ భౌగోళిక సరిహద్దులను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం మొదటి షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మన భారతదేశ భౌగోళిక సరిహద్దులు అంటే ఏంటి? ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం మొదటి షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 28, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు 8 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం దగ్గర మనకు అనేక రకాలుగా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 2019కి ముందు అంటే 2019 అక్టోబర్ 31వ తారీఖు ముందు మనకున్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 29 అంటాము. అలానే ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 7 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత 2019 సంవత్సరం నుంచి మనకున్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 28 అంటాం. ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 9 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 28 అంటాం.
ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు 8 అంటే ఎన్ని అంటే 8. ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 8. ఓకే, ఇది కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారంగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. వాస్తవంగా మనకు ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎన్ని అని చెప్పుకున్నాం, మనం 8 అని చెప్పుకున్నాం. ఆ 8 ఏంటి అంటే నానా, 1 ఢిల్లీ, 2 పాండిచేరి, 3 అండమాన్ నికోబార్ దీవులు, 4 దాద్రా నగర్ హవేలీ మరియు డేవ్ డామన్. ఈ 2 ప్రాంతాలను మిళితం చేస్తూ 2020 జనవరి 26వ తారీఖున ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత చండీగఢ్, ఆ తర్వాత లక్షద్వీపులు, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత లాస్ట్ వన్ లడక్. కాబట్టి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎన్ని అంటే 8 అని చెప్పుకుంటాం. వాస్తవంగా ఈ అంశాన్ని గురించి చెప్పుకునేటువంటి సందర్భాల్లో మరొక అంశం కూడా చెప్పుకోవాలి. మనకున్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటమ్మా, 8 రకాలుగా ఉన్నాయి. ఓకేనా, ఉన్నటువంటి 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే విధానసభ సౌకర్యం అందుబాటులో ఉంది? ఉన్నటువంటి 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే విధానసభ సౌకర్యం ఉంది. అంటే అది ప్రత్యేకమైనటువంటి శాసనసభను మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఆ 3 ఏంటి అంటే నానా, 1 ఢిల్లీ. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం విధానసభ సభ్యుల సంఖ్య 70 అంట. 2ది పాండిచేరి. ఈ పాండిచేరిలో ఉన్నటువంటి మొత్తం విధానసభ సభ్యుల సంఖ్య 30 అంటాం. 3ది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 114. కాబట్టి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన, పాండిచేరికి సంబంధించిన, ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విధానసభలకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలానే వాస్తవంగా ఈ 1వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలలో అంటే ఏంటి, మన భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నట్లయితే తప్పనిసరిగా ఏ షెడ్యూల్ మాత్రమే సవరించడానికి అవకాశం ఉంటుంది అంటే తప్పనిసరిగా 1వ షెడ్యూల్ మాత్రమే సవరించడానికి అవకాశాలు ఉంటాయి. మన భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నట్లయితే తప్పనిసరిగా సవరించవలసినటువంటి షెడ్యూల్ ఏది అంటే 1వ షెడ్యూల్ అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలానే 2వ షెడ్యూల్ రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతుల జీతభత్యాల గురించి మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తవంగా రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతులు అంటే ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు సాధారణ న్యాయమూర్తులు, కాగ్, అటార్నీ జనరల్, యూపీఎస్సీ చైర్మన్, త్రివిధ దళాధిపతులు. వీళ్ళందరినీ కూడా మనం ఏ పేరుతో పిలుస్తాం? రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతులు అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టం ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుంది. అయితే వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను పెంచుతూ 2018 సెప్టెంబర్ నెలలో భారత పార్లమెంటు ఒక ప్రత్యేకమైనటువంటి నూతన జీతభత్యాల చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ పెంచినటువంటి జీతభత్యాల చట్టం 2016 జనవరి 1వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం చూడమ్మా, రాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 5 లక్షలు అంటాం. ఉపరాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 4 లక్షల రూపాయలు అంటాం. గవర్నర్ యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 3,50,000 అంటాం. అలానే కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ల యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 1,10,000 రూపాయలు అంటాం. అలానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత అంటే 2,80,000 అంటాం. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత అంటే 2,50,000 అంటాం. అలానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత అంటే 2,50,000 అంటాం. సాధారణ న్యాయమూర్తి యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 2,25,000 రూపాయలు అంటాం. అలానే లోక్సభ స్పీకర్ యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 4 లక్షల రూపాయలు అంటాం. అలానే ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం, ఉపరాష్ట్రపతికి నెలసరి వేతనం ఉందా అంటే ఉపరాష్ట్రపతికి ఎలాంటి సందర్భంలో కూడా నెలసరి వేతనం లేదు. 97వ అధికరణం ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే ఉపరాష్ట్రపతి జీతభత్యాలను పొందడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే యూపీఎస్సీ చైర్పర్సన్ నెలసరి వేతనం ఎంత అంటే 2,50,000. అలానే అటార్నీ జనరల్ నెలసరి వేతనం ఎంత అంటే 2,50,000. అలానే త్రివిధ దళాధిపతుల యొక్క నెలసరి వేతనం ఎంత అంటే 2,50,000. అయితే వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను వీరి పదవీ కాలంలో ఉన్నటువంటి సందర్భాలలో ఎలాంటి సందర్భాలలో కూడా తగ్గించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే 360వ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఒక రాష్ట్రపతి వేతనాన్ని మాత్రమే మినహాయించి మిగిలిన రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతుల జీతభత్యాలను నామమాత్రంగా తగ్గించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇంతవరకు ఒకసారి కూడా మన భారతదేశంలో 360వ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. అలానేమా మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్నని చెప్పుకున్నాం? ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు ఉన్నాం. ఓకేనా? అయితే మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి జీతభత్యాలు. కాబట్టి ఎక్కువ వేతనం పొందుతున్నటువంటి మొదటి ముఖ్యమంత్రి మొదటి స్థానం ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి 4,10,000 రూపాయలు.
రెండో స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి 4 లక్షల రూపాయలు. మూడో స్థానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 3,65,000 రూపాయలు. నాలుగో స్థానం మహారాష్ట్ర ముఖ్యమంత్రి 3,40,000 రూపాయలు. ఐదో స్థానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3,35,000 రూపాయలు. వాస్తవంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, కానీ వీరి పదవీ కాలం శాశ్వతంగా ఉండదు అనేటటువంటి ఉద్దేశంతోనే పేర్లను మెన్షన్ చేయలేదు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులకు సంబంధించిన అత్యధిక వేతన సౌకర్యాలను పొందుతున్నటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మూడో షెడ్యూల్ దేనికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధమైన అధిపతుల పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ మనం మూడో షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతుల పదవీ ప్రమాణ స్వీకారం. ఒకటి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి. ప్రధానమంత్రిని మరియు కేంద్ర మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తాడు. వీళ్ళు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు? భారత రాష్ట్రపతి సమక్షంలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? అయితే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ నిర్వహించడం, ఏ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది అంటే రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి అశోక హాల్లో మాత్రమే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే పార్లమెంటు ఉభయ సభ సభ్యులు, వాస్తవంగా పార్లమెంటు ఉభయ సభ సభ్యులు కూడా ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే రాష్ట్రపతి సమక్షంలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎన్నికైనటువంటి సభ్యులందరి చేత ఎన్నికైనట్లుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించడానికి భారత రాష్ట్రపతి ఒక అభ్యర్థిని నియమించడం జరుగుతుంది. ఆ అభ్యర్థిని మనం ప్రోటెం స్పీకర్ లేదా తాత్కాలిక స్పీకర్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వివిధ నియోజకవర్గాల నుండి గెలిచినటువంటి అభ్యర్థులు అందరి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి ప్రత్యేకమైనటువంటి అభ్యర్థిని మనం ప్రోటెం స్పీకర్ అంటాం. అయితే ఎలాంటి అభ్యర్థిని ప్రోటెం స్పీకర్ గా భారత రాష్ట్రపతి అపాయింట్ చేయడానికి అవకాశాలు ఉంటాయంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎక్కువ వయోపరిమితి ఉన్నటువంటి అభ్యర్థి, ఇదే సభ నుండి ఎక్కువ సార్లు గెలిచినటువంటి అభ్యర్థి, లేదా సభా నియమాల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో అటువంటి అభ్యర్థిని ప్రోటెం స్పీకర్ గా భారత రాష్ట్రపతి నియమించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? అలానే రాష్ట్ర శాసనసభ ఉభయ సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ ఉభయ సభ సభ్యులు కూడా ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ తాను అందుబాటులో లేనటువంటి సందర్భాలలో తన ద్వారా నియమించబడినటువంటి ప్రోటెం స్పీకర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సభ్యులు మొత్తం కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన మరియు సాధారణ న్యాయమూర్తులు, వీళ్ళందరూ కూడా ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఫస్ట్ ఏంటన్నా సుప్రీంకోర్టు గురించి చెప్పుకునేటటువంటి సందర్భాల్లో 124లోని 2వ అధికరణం ప్రకారం 124లోని 2వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన మరియు సాధారణ న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. సాధారణ న్యాయమూర్తులను నియమించేటటువంటి సందర్భంలో భారత రాష్ట్రపతి తప్పనిసరిగా కొంతమంది ప్రముఖులను సంప్రదించాలి. ఎవరు ఆ కొంతమంది ప్రముఖులు అంటే, ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండు ఆ సుప్రీంకోర్టులో పనిచేసేటటువంటి 4 సీనియర్ న్యాయమూర్తులు. వీరందరి యొక్క అభిప్రాయాన్ని బేసిక్ గా తీసుకున్న తర్వాత మాత్రమే సాధారణ న్యాయమూర్తులుగా భారత రాష్ట్రపతి వీరిని నియమించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే హైకోర్టును కనుక బేసిక్ ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగినట్లయితే 217వ అధికరణం ప్రకారం హైకోర్టు ప్రధాన మరియు సాధారణ న్యాయమూర్తులను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే సాధారణ న్యాయమూర్తులను నియమించేటటువంటి సందర్భంలో భారత రాష్ట్రపతి మరికొంతమంది ప్రముఖులను ఖచ్చితంగా సంప్రదించాలి. ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 3 రాష్ట్ర గవర్నర్, 4 ఆ రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలు తెలిసినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 2 సీనియర్ న్యాయమూర్తులు. వీరందరి అభిప్రాయాన్ని బేసిక్ గా తీసుకున్న తర్వాత మాత్రమే భారత రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రానికి న్యాయమూర్తులుగా నియమించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దీని ప్రకారమే 219వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకున్నట్లయితే రాష్ట్ర హైకోర్టు మరియు సాధారణ న్యాయమూర్తులను ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఉంటాయంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. మన భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారునే కాగ్. ఇతను కూడా ఎవరి ముందు మాత్రమే పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఉంటాయంటే భారత రాష్ట్రపతి సమక్షంలో మాత్రమే పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 4వ షెడ్యూల్ అంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 4వ షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో స్థానాలను కేటాయించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు.
ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగానే రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు స్థానాలను కేటాయించడం జరుగుతుంది. వాస్తవంగా రాజ్యసభలో ఉండవలసినటువంటి మొత్తం గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 238 + 12 అంట, అంటే 250 మంది. అయితే ప్రస్తుతం మన భారత రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 233 + 12 అంటే 245 మంది మాత్రమే ఉన్నారు. చూడనా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్నికయ్యేటటువంటి వాళ్ళు ఎంత? ఇంతకు ముందు 229 మంది, ఇప్పుడు ఎంతమంది? 225 మంది. ఇది ప్రజెంట్ నానా. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అంటే ఇంతకుముందు ఎంతమంది? 4. ఆ 4 ఎక్కడెక్కడ నుండి? ఢిల్లీ నుండి 3, పాండిచేరి నుండి 1. అయితే ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది రాజ్యసభకు ఎన్నికవుతున్నారు? 8 మంది. అంటే ఆ మిగిలిన 4 ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి. ఆ మిగిలిన 4 జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి. అలానే నామినేటెడ్ సభ్యులు, ఈ నామినేటెడ్ సభ్యులు మొత్తం ఎంతమంది? 12 మంది. అంటే శాస్త్ర, సాంకేతిక, కళా, క్రీడా రంగాలలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను భారత రాష్ట్రపతి పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి, శాశ్వత సభ అయినటువంటి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. జనరల్ గా రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు అంటాం. కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది పదవీ విరమణ చేసినట్లయితే వారి స్థానంలో నూతన వ్యక్తులు ఎప్పటికప్పుడు ఎన్నికవుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని మనం శాశ్వత సభ అనేటటువంటి పేరుతో కూడా పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే మన భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అంటాం. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 31. ఆ తర్వాత అత్యధిక రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు 19. ఆ తర్వాత ఎక్కువగా రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు ఎన్ని? 18. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు ఎన్ని? 11. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు ఎన్ని? 7. ఓకేనా? అలానే తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు 18. ఆ విధంగానే అతి తక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే అతి తక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచేరి. వీటన్నిటికీ కూడా 1 అనేటటువంటి రాజ్యసభ స్థానం మాత్రమే ఉంది. అలానే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య 3. అలానే కేంద్రపాలిత ప్రాంతంగా నూతనంగా కొనసాగుతున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య 4. ఇలా కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రస్తుతానికి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతున్నారు అంటే 8 మంది సభ్యులు ఎన్నికవుతూ ఉన్నారు. 5వ షెడ్యూల్ అన్నాను. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా కార్యకలాపాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ మనం 5వ షెడ్యూల్గా చెప్పుకున్నాం. ఇక్కడ 244లోని 1వ అధికరణాన్ని బేసిక్గా తీసుకున్నట్లయితే షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పాలనాపరమైనటువంటి అంశాలపై అంతిమ నిర్ణయాధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలను ఏ విధంగా పాలించాలి, వాటి అభివృద్ధి కార్యకలాపాలను ఏ విధంగా కొనసాగించాలి అనేటటువంటి అంశాలపై అంతిమ నిర్ణయాధికారం మన భారతదేశంలో భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అంశాలపై ఆ సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు నివేదికలు అందించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ 6వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల పాలనా కార్యకలాపాలను గురించి తెలుస్తాయి. అంటే ఆదివాసీలు అంటే ఎవరు? నాగరిక సమాజానికి దూరంగా జీవనయానాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజానీకం. ఇలా ఆదివాసీ ప్రాంతాల పాలనా కార్యకలాపాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ మనం 6వ షెడ్యూల్గా చెప్పుకుంటాం. వాస్తవంగా అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనే ఈ 4 రాష్ట్రాల్లో నివసించేటటువంటి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ప్రజానీకానికి, వారి అభివృద్ధికి, వారికి సంబంధించినటువంటి అన్ని రకాల పాలనాపరమైనటువంటి వ్యవహారాలపై అంతిమ నిర్ణయాధికారం కేవలం ఎవరికి మాత్రమే ఉంటుంది అంటే భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అలానే ఇక్కడ 275లోని 1వ అధికరణం ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి గూర్ఖా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటటువంటి దానికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి దాన్ని ఈ షెడ్యూల్లో అంటే 6వ షెడ్యూల్లో పేర్కొనాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది ప్రస్తుత భారత పార్లమెంట్. 7వ షెడ్యూల్, దీన్ని మనం ఏం చెప్పుకుంటాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ మనం 7వ షెడ్యూల్గా పేర్కొంటాం. వాస్తవంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమైక్య ప్రభుత్వంగా చెప్పుకుంటాం. సమైక్యని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫెడరేషన్ గవర్నమెంట్ అంటాం. అయితే మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరేషన్ అనేటటువంటి పదం కనిపించదు. ఈ పదానికి బదులుగా మన భారత రాజ్యాంగంలో వాడబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పదాన్ని మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అంటే రాష్ట్రాల సముదాయం లేదా రాష్ట్రాల కలయిక అనేటటువంటి అర్థం. సమైక్య ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తప్పనిసరిగా 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం,
మరొకదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ మనం 7వ షెడ్యూల్గా చెప్పుకున్నాం. జనరల్ గా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాలు ఎన్ని అంటే 100 అని చెప్పుకుంటామమ్మా. అయితే ఇక్కడ చూడండి నాన్న, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, అంటే కేంద్ర జాబితాలో మొన్నటి వరకు ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు ఎన్ని 100. అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇక్కడ 92 మరియు 92C అనేటటువంటి అంశాలను పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు ఏంటి అంటే 98. మొత్తం ఏంటంటే 98. ఈ 98 పాలనాపరమైనటువంటి అంశాలపై అంతిమ నిర్ణయాధికారం, చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది అంటే 2016 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ అమ్మా, రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు మొన్నటి వరకు ఎన్నని చెప్పుకుంటాం, 61 అనేటటువంటి అంశాలను చెప్పుకుంటాం. కానీ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిలో ఉన్నటువంటి అంశాలను 2 తొలగించారు. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య 59. ఏ అంశాలను తొలగించడం జరిగింది అంటే 52 మరియు 55 అనేటటువంటి అంశాలను పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాల సంఖ్య 59. కాబట్టి 59 పాలనాపరమైనటువంటి అంశాలపై చట్టాలు రూపొందించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కలదు. అయితే 249వ అధికరణం ప్రకారం రాజ్యసభ యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా భారత పార్లమెంటు చట్టాలను రూపొందించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్, ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు ఎన్ని అంటే 52 అంశాలు ఉన్నాయి. అంటే ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 52. ఈ 52 పాలనాపరమైనటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం 2 రకాల ప్రభుత్వాలకి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది, అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కలదు. అయితే ఉన్నటువంటి 52 పాలనా అంశాల్లో ఏదైనా ఒకే అంశం మీద పోటీపడి 2 రకాల ప్రభుత్వాలు చట్టాలను రూపొందించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం చెల్లుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు పూర్తిగా రద్దు అవుతాయి. ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాన్ని మనం అవశిష్టాంశాలు అంటాం. ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాలనే మనం అవశిష్టాంశాలు అంటాం. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడనటువంటి లేనటువంటి అంశాలనే అవశిష్టాంశాలు అంటాం. ఒక అంశం అవశిష్టాంశం అవునో కాదో నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం భారత సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు. ఇలాంటి అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించే అంతిమ నిర్ణయాధికారం కూడా కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అయితే ఈ 3 జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 98, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 59, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 52. మారుతూ ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ 3 జాబితాల్లో పేర్కొన్నటువంటి అంశాలను సవరించాలి అంటే అంతిమ నిర్ణయాధికారం భారత పార్లమెంటుకే ఉంటుంది. అయితే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో పాటుగా సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించినటువంటి సందర్భాలలోనే ఈ 3 జాబితాల్లో పేర్కొన్నటువంటి అంశాలపై మార్పులు చేర్పులు చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 8వ షెడ్యూల్. మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 8వ షెడ్యూల్గా గుర్తుంటాం. అయితే ప్రస్తుతానికి మన భారత రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందినటువంటి భాషలు ఎన్ని అంటే 22 భాషలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అన్నాను అంటే 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి కొత్తలో మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి మొత్తం అధికార భాషలు ఎన్ని అంటే 14. అలానే 1950 తర్వాత గుర్తింపు పొందినటువంటి భాషలు మొత్తం ఎన్ని అంటే 8. స్థూలంగా ప్రస్తుతానికి మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి మొత్తం అధికార భాషలు ఎన్ని అంటే 22 భాషలుగా చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి అన్న, 21వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1967 సంవత్సరంలో రూపొందించారు. 15వ భాషగా అంటే 14 అయిపోయినాయి, 15వ భాషగా సింధీని గుర్తించడం జరిగింది. అయితే 71వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని, ఈ చట్టాన్ని ఎప్పుడు రూపొందించడం జరిగింది? 1992 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఫలితంగా నూతనంగా చేర్చినటువంటి భాష ఎన్నోది? 16వ భాష. ఆ 16వ భాష పేరే కొంకణి. ప్రస్తుతానికి ఏ రాష్ట్ర అధికార భాషగా కొంకణి అనేది కొనసాగుతుంది అంటే గోవా రాష్ట్రానికి. ఎక్కడ? గోవా రాష్ట్రానికి. నెక్స్ట్, ఇదే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 17వ భాషగా మణిపూరి, 18వ భాషగా నేపాలీలను కూడా గుర్తించడం జరిగింది.
అయితే లాస్ట్ వన్ 92వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 92వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది అంటే 2003 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. అయితే ఈ 92వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమలులోకి రావడం జరిగింది అంటే 2004 సంవత్సరం నుండి అమలులోకి రావడం జరిగింది. ఫలితంగా 19వ భాషగా బోడో, 20వ భాషగా డోగ్రి, 21వ భాషగా మైథిలి, 22వ భాషగా సంతాలి. కాబట్టి మన భారత రాజ్యాంగం ప్రస్తుతానికి గుర్తించినటువంటి మొత్తం అధికార భాషలు ఎన్ని అంటే 22 భాషలు అంటాం. జాతీయ తెలుగు భాషా దినోత్సవంగా ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది అంటే ఆగస్టు 29. అలానే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది అంటే ఫిబ్రవరి 21. అలానే జాతీయ హిందీ దినోత్సవంగా ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది అంటే సెప్టెంబర్ 14. అలానే మన భారతదేశ వ్యాప్తంగా ప్రాచీన భాషా హోదా కలిగినటువంటి మొత్తం భాషలు ఎన్ని అంటే 6గా చెప్పుకుంటాం. అంటే ప్రాచీన భాషా హోదా పొందినటువంటి భాషలు మొత్తం కూడా ఎన్ని ఉండడం జరిగింది అంటే 6 భాషలను చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ తమిళం, 2ది సంస్కృతం, 3 తెలుగు, 4 కన్నడం, 5 మలయాళం, 6 ఒరియా. అయితే 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 అంటే 96వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది 2011 సంవత్సరంలో. అయితే దీని ద్వారా ఒరియా అనేటటువంటి పదాన్ని తొలగించి ఒడియా అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఒరియా అనేటటువంటి పదాన్ని తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 96. ఈ 96వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించడం జరిగింది అంటే 2011 సంవత్సరంలో. 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. వాస్తవంగా మన భారత రాజ్యాంగానికి చేసినటువంటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనం భూ సంస్కరణలు అంటాం. కాబట్టి భూ సంస్కరణలు అనేటటువంటి అంశాన్ని మనం నూతనంగా ఏ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అంటే 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలను న్యాయ సమీక్షాధికార పరిధి నుండి మినహాయించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది భూ సంస్కరణలు అనేటటువంటి అంశాన్ని. అయితే ప్రస్తుతానికి 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా న్యాయ సమీక్షాధికారానికి గురవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ 31A అనేటటువంటి ఆర్టికల్ని బేసిక్గా తీసుకున్నట్లయితే సమాజ సమిష్టి ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తిపాస్తులను అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చును. అంటే సమాజంలో నివసిస్తున్నటువంటి అత్యధిక మంది ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తిపాస్తులను అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 31లో ఉన్నటువంటి బి అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తిపాస్తులను చట్టబద్ధంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భాలలో ఆ రోజుల్లో మార్కెట్ విలువను బట్టి వారికి తప్పనిసరిగా కొంత నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేసే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 31B. నెక్స్ట్ 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించి దీన్ని 10వ షెడ్యూల్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అంటే ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి ఆ తర్వాత మరొక రాజకీయ పార్టీలోకి మారినట్లయితే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనటువంటి పార్టీలు అయితే కావు, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందినటువంటి చట్టబద్ధమైనటువంటి పార్టీలు మాత్రమే. అయితే రాజకీయ పార్టీలు అనేటటువంటి పదం ఏ షెడ్యూల్లో మాత్రమే కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే 10వ షెడ్యూల్లో మాత్రమే కనిపించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే ప్రజాప్రతినిధులు ఏ రాజకీయ పార్టీ నుండి గెలుపొందుతారో ఆ పార్టీ నుండి బహిష్కరించినప్పుడు లేదా ఆ పార్టీ నుండి రాజీనామా చేసినప్పుడు తప్పనిసరిగా వారు తమకున్నటువంటి సభ్యత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం. అయితే ఈ చట్టం వర్తించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే రాజీనామా చేసినటువంటి సందర్భాల్లో ఈ చట్టం చెల్లుబాటు అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సెకండ్ వన్ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలో చేరినప్పుడు అంటే గెలిచినటువంటి రాజకీయ పార్టీని పూర్తిగా వదిలిపెట్టి మరొక రాజకీయ పార్టీలో చేరినటువంటి సందర్భాలలో కూడా ఈ చట్టం వర్తించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 3 స్వతంత్ర అభ్యర్థులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలవడం జరుగుతుందో గెలిచిన తర్వాత రాజకీయ స్వలాభం కోసం వాళ్ళు మరొక రకమైనటువంటి రాజకీయ పార్టీలో చేరినటువంటి సందర్భాలలో కూడా వారికి ఉన్నటువంటి పార్టీ సభ్యత్వం రద్దవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి సందర్భాలలో కూడా తనకున్నటువంటి సభ్యత్వాన్ని కోల్పోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
లాస్ట్ నియామక సభ్యులు 6 నెలల తర్వాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరినటువంటి సందర్భాల్లో కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బేసిక్గా తీసుకొని వారికి ఉన్నటువంటి సభ్యత్వాన్ని తొలగించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ చట్టం వర్తించినటువంటి సందర్భాలు అంటే ఈ చట్టం వర్తించినటువంటి సందర్భాలు ఇంతకుముందు వర్తించేటటువంటి సందర్భాలు ఇప్పుడు వర్తించినటువంటి సందర్భాలు అలానే పార్టీ జారీ చేసినటువంటి విప్పును పార్టీ జారీ చేసినటువంటి ఆజ్ఞను అంటే ఎవరైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ జారీ చేసినటువంటి ఆజ్ఞను ఒక ప్రజాప్రతినిధి ఉల్లంఘించినప్పుడు ధిక్కరించినటువంటి సందర్భాలలో ఇలా ధిక్కరించినటువంటి విషయాన్ని 15 రోజుల కాల పరిమితి లోపల తప్పనిసరిగా సంబంధిత స్పీకర్కు తెలియచేయాలి. ఒకవేళ తెలియచేయకపోయినట్లయితే క్షమాభిక్ష పెట్టినట్లుగా భావించి తనకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. నెక్స్ట్ ప్రజాప్రతినిధులను రాజకీయ పార్టీలు బహిష్కరించినప్పుడు అంటే ఎన్నికైనటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలు సంబంధిత రాజకీయ పార్టీలు పూర్తిగా బహిష్కరించినప్పుడు నియామక సభ్యులు అంటే నియమించబడినటువంటి సభ్యులు 6 నెలల్లోగా అంటే 6 నెలల కాల పరిమితి లోపల ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అలానే ఏదైనా ఒకే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి దాదాపుగా 2/300 మంది సభ్యులు మరొక రకమైనటువంటి రాజకీయ పార్టీలో చేరినప్పుడు అలానే లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అలానే రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ అలానే విధానసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అలానే విధాన పరిషత్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ వీరికి సంబంధించినటువంటి అంశాలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చెల్లుబాటు అవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం సంబంధిత సభాధిపతులకు మాత్రమే ఉంటుంది. వాస్తవంగా లోక్సభలోనైతేనేమో స్పీకర్కు రాజ్యసభలోనైతేనేమో చైర్మన్కు మాత్రమే ఉంటుంది. ఓకేనా? అయితే సభాధిపతుల యొక్క నిర్ణయాన్ని మనం ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం అంతిమ నిర్ణయంగా చెల్లుబాటు అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కివోటో వర్సెస్ జార్జియా వివాదంలో 1993 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును కూడా ప్రకటించింది. ఏంటి సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు అంటే వాస్తవంగా ఒక మాట గుర్తుపెట్టుకున్నాను. సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు ఏంటి అంటే సభాధిపతుల యొక్క నిర్ణయాన్ని కూడా న్యాయస్థానాలు న్యాయ సమీక్షకు గురి చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం కొనసాగుతున్నటువంటి స్పీకర్లు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు. రాజకీయ దురుద్దేశాల కారణంగా ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని దురుద్దేశంగా తొలగించడం జరిగినట్లయితే అటువంటి నిర్ణయం కూడా తప్పనిసరిగా న్యాయ సమీక్షకు గురవుతుంది అనేటటువంటి అంశాన్ని కివోటో వర్సెస్ జార్జియా వివాదంలో 1993 సంవత్సరంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అలానే 11వ షెడ్యూల్ అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగింది? 1992 సంవత్సరంలో. కాబట్టి 1992 సంవత్సరంలో రూపొందించినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. తద్వారా 11వ షెడ్యూల్ను అదనంగా చేర్చారు. లాస్ట్ 12వ షెడ్యూల్ పంచాయతీలు కాస్త ముదిరితే ఉన్నటువంటి దాన్ని మనం మున్సిపాలిటీలు అంటాం. ఈ మున్సిపాలిటీల గురించి వివరించే ప్రత్యేకమైన షెడ్యూలు 74వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని గురించి వివరించే షెడ్యూలు 12వ షెడ్యూలు. ఓకేనా? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 11వ షెడ్యూలు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 12వ షెడ్యూలు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 24వ తారీఖున మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 12వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 జూన్ 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? అయితే ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగానికి ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించడం జరిగింది అంటే 104 రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించడం జరిగింది. 104 రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు? 1951 సంవత్సరం. ఏ అంశాన్ని తీసుకొని వచ్చారు? భూ సంస్కరణలు. ఏ షెడ్యూల్ని అదనంగా చేర్చడం జరిగింది? 9వ షెడ్యూల్ని. అలానే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది? 2016 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? జిఎస్టీ బిల్లుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం. వాస్తవంగా భారతదేశ వ్యాప్తంగా జిఎస్టీ బిల్లు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 102వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించారు? 2018 సంవత్సరంలో రూపొందించారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటి? జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం. ఆ తర్వాత
103వ రాజ్యాంగ సవరణ చట్టం. 103వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది? 2019 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. అగ్రవర్ణాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపొందించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. తర్వాత 104వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని ఏ సంవత్సరం రూపొందించడం జరిగింది? 2020 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఏంటి ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం? లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని లేదా రిజర్వేషన్ల సౌకర్యాన్ని దాని కాల పరిమితిని పెంచుతూ రూపొందించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మనం 104వ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం. ఫలితంగా ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఎప్పటి వరకు రిజర్వేషన్ల సౌకర్యం అందుబాటులో ఉంటాయంటే 2030 జనవరి 25వ తారీఖు వరకు ఈ రిజర్వేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే 104వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను ఉద్దేశించి ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే 7 సార్లు సవరించడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశాలను ప్రతిపాదిస్తూ ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే 7 సార్లు సవరించడం జరిగింది. 1 8వ రాజ్యాంగ సవరణ చట్టం, 23వ రాజ్యాంగ సవరణ చట్టం, 45వ రాజ్యాంగ సవరణ చట్టం, అలానే 62వ రాజ్యాంగ సవరణ చట్టం, 79వ రాజ్యాంగ సవరణ చట్టం, 95వ రాజ్యాంగ సవరణ చట్టం, 104వ రాజ్యాంగ సవరణ చట్టం. కాబట్టి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే 7 సార్లు. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఎస్సీ ఎస్టీల యొక్క ఉన్నటువంటి రిజర్వేషన్ల కాల పరిమితి ఏ సంవత్సరం వరకు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయంటే 2030 జనవరి 25వ తారీఖు వరకు. ఓకేనా? ప్రస్తుతానికి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ సభ్యుల సంఖ్య 84. అలానే ప్రస్తుతానికి లోక్సభలో